ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం. భక్తుల శ్రీరామ స్మరణలతో మారుమ్రోగిన భద్రాచల క్షేత్రం. మరింత నాణ్యంగా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం సరఫరాకు చర్యలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైస్ మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం. ఈ నెల 17వ తేదీ నుండి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. సర్వాంగ శోభితంగా ముస్తాబవుతున్న తిరుచానూరు క్షేత్రం. ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, విద్యుత్ అలంకరణలు. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్తీక మాస విశేష క్రతువులు. తిరుపతి కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రహోమం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం విశేషంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపి పవిత్ర గోదావరి పుణ్యజలాలు, పాలు, పెరుగు, నారికేళ్ల జలాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి హారతలందజేశారు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలియజేశారు. బియ్యం శాంపిల్ తీసుకుని ఉడికించిన తరువాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్నప్రసాదాల వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని, తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. టీటీడీలో ప్రతిరోజు తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాలలో అన్నప్రసాదాల తయారీకి 20,000 కేజీల బియ్యం వినియోగమవుతుందన్నారు. టీటీడీకి ఆంధ్రప్రదేశ్ నుండి 60%, తెలంగాణ నుండి 40% రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా చేయాలని కోరారు. ప్రతి నెల రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని, 3 నెలలకోసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెల అన్నప్రసాద నాణ్యతపై సర్వే నిర్వహించి భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీఓ రాజేంద్ర, వేర్ హౌస్ డిప్యూటీఓ పద్మావతి, ప్రొక్యూర్మెంట్ విభాగాధిపతి ఉమాశంకర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ శోభితంగా ముస్తాబవుతోంది. టీటీడీ ఉన్నతాధికారులు గత 1.5 నెలలుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా ముస్తాబు చేస్తూ భక్తులకు అవసరమైన వసతులను విస్తృతంగా కల్పిస్తున్నారు. తిరుచానూరు ఫ్లైఓవర్ ప్రాంతంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారి బ్రహ్మోత్సవాల స్వాగత తోరణాన్ని సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ తోరణం పక్కనే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీ మహావిష్ణువు విద్యుత్ దీపాలతో కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పలు పౌరాణిక ఘట్టాలను తెలియజేసే మినీ స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో తోరణాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణం, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, పూడి రోడ్డులోని ప్రాంతాలలో భక్తులు విడిది చేసేందుకు వీలుగా జర్మన్ షెడ్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ తిరుచానూరులోని పలు ప్రధాన కూడళ్లలో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి ఆలయ మాడవీధుల్లోని 4, 5 నంబర్ గేట్ల సమీపంలో భక్తులు సేద తీరేందుకు వీలుగా రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. అప్పలాయగుంట వైపు నుండి తిరుచానూరు వైపు వచ్చే భక్తులను అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఆర్చిని ఏర్పాటు చేశారు. ఇక ఆలయ సమీపంలోని తోళప్ప గార్డెన్లో పంచమి తీర్థం రోజున భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా షెడ్లను, అన్నప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అమ్మవారి ప్రధాన ఆలయం ఎదురుగా ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవల్లో అమ్మవారికి ఇచ్చే హారతి పాయింట్ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అమ్మవారికి వివిధ వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ దక్షిణ మాడ వీధిలో మహారథానికి రంగులు అద్ది రథోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో వివిధ దేవతామూర్తుల విద్యుత్ ప్రతిమలను ఏర్పాటు చేయడానికి ఆస్థాన మండపంలో ప్రత్యేక సిబ్బంది ముమ్మరంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఆలయ మాడవీధులను రంగవల్లులతో సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక అమ్మవారి వాహన సేవల సమయంలో సేదదీరే గంగుండ్ర మండపం వద్ద అలంకరణ, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే గల సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పంచమి తీర్థ వేడుకలకు సంబంధించి అమ్మవారి పద్మ సరోవరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించే నీరాడ మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరిణిని శుద్ధ జలాలతో నింపుతున్నారు. పుష్కరిణి చుట్టూ పలు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ముందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనమంతా చలువ పందిళ్లను తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. అక్కడ స్నపన తిరుమంజన మండపాన్ని కూడా చూడ చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగే ప్రాంతంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తకోటి తిలకించడానికి వీలుగా శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రదర్శనశాలలో వివిధ రకాల స్టాళ్ల కోసం షెడ్లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పంచమి తీర్థం రోజున అమ్మవారి సారె ఊరేగింపుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పసుపు మండపం వద్ద చలువ పందిళ్లతో పాటు అలంకరణ పనులు చేపట్టారు. ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు సమీక్షలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ విభాగాల అధికారులను కార్యోన్ముఖులను చేశారు. విశ్వ సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజా హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసాన విశేషంగా నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిల తీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు.
हर हर महादेव। ओम हां सांघाज सायुधाज सवाहन सशक्ति सपरिवाराज सर्वालंकार भूषिताज शंकर रुद्राज इदं तांबूल चंदनाक्षत पुष्प बिल्वपत्रैः सह महाहुतिं समर्पयामि नमः स्वाहा। ओम नमो भगवते शंकर रुद्राज स्वाहा। अनेन दिव्यमंगल चतुर्थावर्ति रुद्रहोमेन भगवान् सर्वांसोभोगा एतस्य राज्यमागत्ते राजा सम्राज्यो वासमेन जयते देवसुवामेतानि हविगुंसि भवन्ति एतावन्तो वै देवानागुं सवा। ఇక గురువారం సాయంత్రం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. ఆపై విశేష దీపారాధన, మహామంగళహారతులు అందజేశారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనలు జరిపారు. ఆపై కలశ స్థాపన, పుణ్యాహవచనం, గణపతి పూజలు చేశారు. తరువాత సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆ తోట భక్తి పరిమళాలను వెదజల్లే పూదోట. మహాలక్ష్మికి మనోహరంగా జరిగే అభిషేకానికి వేదిక. సిరుల తల్లి సేవకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక స్వాంతనను ప్రసాదించే నందనవనం. ఇక్కడ పూచే పూలు అమ్మవారిని అర్చిస్తాయి. ఈ తోటలో పండే ఫలాలు అమ్మవారికి నైవేద్యమవుతాయి. భక్తులే కాదు, ఈ తోట కూడా అమ్మవారి సేవలో తరించి మురిసిపోతుంటుంది. అదే తిరుచానూరులోని శుక్రవారపు తోటగా భక్తులు పిలుచుకునే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. రండి, ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలమేలు మంగమ్మ అనురాగపు జల్లులను భక్తులపై ఆప్యాయంగా కురిపించే హరిపట్టపు రాణి. ఆ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ అన్నీ శుభాలే, ఆనంద నందనవనాలే. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుచానూరు క్షేత్రాన్ని సందర్శించి ఆ అమ్మ సేవలో తనివి తీరా కాలాన్ని గడిపి ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసంతో పరవశిస్తారు. ఆ మధుర రసానుభూతిని తమ హృదయాంతరాలలో 10 కాలాల పాటు పదిలపరుచుకుంటారు. సమస్త మానవాళిని తన బిడ్డల వలె కాపాడే అమృతవల్లి సిరుల తల్లి మనోహర దర్శనమే మనందరినీ ఇంత ముగ్ధులను చేస్తుంటే, ఇక ఆ తల్లికి ఆశాంత పర్యంతం రమణీయంగా, కడు కమనీయంగా సాగే అభిషేక సేవను వీక్షిస్తే ఆహా, ఆ భాగ్యాన్ని వర్ణించడం మానవ మాతృలకు సాధ్యపడదు. మాటలకందని సౌకుమార్యాన్ని, ఊహలకందని సౌందర్యాన్ని అద్భుతంగా, అపురూపంగా ఆవిష్కృతం చేసే అలమేలు మంగమ్మ అభిషేక సేవకు చక్కని వేదికగా నిలుస్తోంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం.
ప్రతి శుక్రవారం సిరుల తల్లి పద్మావతీ దేవికి పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగే ఈ అభిషేక సేవ భక్తులను కట్టిపడేస్తుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుచానూరు శుక్రవారపు తోటను తిరుమల తిరుపతి దేవస్థానం సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు శుక్రవారపు తోటను సందర్శించి ఆధ్యాత్మిక మధురానుభూతులు పొందుతుంటారు. తిరుమల శ్రీవారి తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవాలను ఊరేగింపులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపలకు రాగానే అల్లంత దూరంలో కుడివైపున శోభాయమానంగా దర్శనమిస్తుంటుంది అమ్మవారి శుక్రవారపు తోట. ఎత్తైన స్వాగత తోరణం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. స్వాగత తోరణం దాటి ముందుకు సాగగానే వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తాయి. శుక్రవారపు తోటలో పూచే సుగంధ భరిత పుష్పాలు, కాచే మధురాతి మధుర ఫలాలను అమ్మవారి నిత్య పూజలు, విశేష కైంకర్యాల సమయంలో నివేదనలకు, అలంకారాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ పెంచే కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తులసీ దళాలు, మల్లెలు తదితర ప్రకృతి సంపద ఆ అమ్మ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం మధ్య భాగంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం నిర్వహించే ప్రత్యేక వేదిక ఉంది. ఇక్కడే ప్రతి శుక్రవారం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా శుక్రవార అభిషేకాన్ని నిర్వహిస్తారు. నవనవోన్మేషంగా జరిగే శుక్రవార అభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని సేవించి ప్రసాదాలను భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేళ కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. శుక్రవారపు తోటలో అభిషేక అనంతరం వడపప్పు, పానకం, నేతి పొంగలిని నివేదిస్తారు. శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు తిరుచానూరులోని వివిధ ఆలయాలకు అవసరమైన పుష్పమాలలను ఉద్యానవన సిబ్బంది అందంగా సిద్ధం చేస్తారు. శుక్రవారపు తోటను సందర్శించిన భక్తులు అక్కడ కొలువు తీరిన నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ వెనుక భాగంలో పురాతన కోనేరు, టీటీడీ ఏర్పాటు చేసిన గజశాలను కూడా భక్తులు దర్శిస్తుంటారు. ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో శుక్రవారపు తోటలో టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫల పుష్ప ప్రదర్శనశాల పద్మావతీదేవి ఉత్సవ వైభవాన్ని రెట్టింపు చేయడంతో పాటు అశేషంగా తరలివచ్చే భక్తకోటిని మనోల్లాసంతో ఆహ్లాదపరుస్తుంది. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, ఇతర పురాతన ఆలయాలను, శుక్రవారపు తోటను సందర్శించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి,
ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామ శివారులో పంట పొలాల నడుమ శ్రీ నాగమల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తొలుత ఆలయ గోపుర శిఖరాన్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం శ్రీ నాగమల్లేశ్వర స్వామి, నందీశ్వర స్వామి, విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను భక్తుల దైవనామ స్మరణల నడుమ ప్రతిష్ఠించారు. భక్తులే స్వయంగా నాగమల్లేశ్వర స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకం జరుపుకొని తన్మలయ్యారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతపురం నగరం అశోక్ నగర్లో కొలువైన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారికి నిత్యారాధన జరిపారు. తరువాత పుష్పమాలలు, తులసి హారాలతో సర్వశోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి హారతులు అందజేశారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా అనుగ్రహిస్తున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులను వెదజల్లింది. అర్చకులు గోదావరి నదీ తీరాన గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి నదీ హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. కడప జిల్లా పెళ్లిమరి మండలం గంగన్న గ్రామంలో కొలువైన శ్రీ పొలతల మల్లికార్జున స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం గమనీయంగా జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో వేదికపై వధూవరులుగా అలంకరించిన శివపార్వతుల ఉత్సవాలను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని జరిపారు. భక్తులు ఆది దంపతులను కళ్యాణంలో దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి, ఉపాలయాలలో పరివార దేవతలకు అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత ఉపాలయంలో ఉన్న శ్రీ గురు దక్షిణామూర్తి మూలమూర్తి ఉత్సవమూర్తికి శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, విభూది, పసుపు, చందనాదులతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో కుంకుమ పూజలు కనుల పండుగ జరిగాయి. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని పంచమూర్తుల అలంకారంలో ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో కొలువు తెచ్చారు. పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో అమ్మవార్ల పంచమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపారు.
మహిళలు అమ్మవార్ల ముందు ప్రణమిల్లి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని బీసీ కాలనీలో వేంచేసిన చల్లని తల్లి శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కార్తీకం గురువారం సందర్భంగా తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను జరిపారు. అలాగే ఉపాలయంలో వేంచేసిన శ్రీ మారెమ్మ తల్లికి కూడా పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాలను భక్తిగా స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువుదీరిన భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. అమ్మవారి సన్నిధిలో కార్తీక మాసం పూజలను పురస్కరించుకొని అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తుల ఆధ్వర్యంలో మావుళ్లమ్మ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. భీమవరం పట్టణ వీధులు మావుళ్లమ్మ నామస్మరణలతో మారుమ్రోగాయి. దీక్ష స్వీకరించిన భక్తులు కళా బృందాల కళా ప్రదర్శన నడుమ జ్యోతులతో శోభాయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయం కార్తీక కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. కార్తీక మాస పూజల్లో భాగంగా అన్నాభిషేక మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముందుగా రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం చూడచక్కగా సాగింది. ఆపై అన్నం, పలు రకాల మధుర పదార్థాలు, కాయగూరలతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామివారి అన్నాలంకార దర్శనం చేసుకుని తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ అభిషేకం వేడుకగా జరిగింది. కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న కాలభైరవ స్వామివారికి అర్చకులు అష్టమిని పురస్కరించుకొని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలలు, బిల్వపత్రాలతో స్వామివారిని అలంకరించి కాలభైరవ అష్టకాలతో అర్చించి ఏక, ద్వి, పంచ, చక్ర, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలోని పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవుని దివ్య రూపానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తికి డోలోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కాలభైరవ స్వామివారి జయంతి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అపార కరుణకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.